జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో షిరిడి సాయిబాబా మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సాయినామ సప్తాహం శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక మంగళ శాసనాలతో ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి తిగుళ్ల విశ్వశర్మ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు తదితర ఈ కార్యక్రమంలో పాల్గొని వైదిక క్రతువులను నిర్వహించారు. निवृत्ति सर्व अभीष्ट फल प्राप्ति द्वारा सद्गुरु రాజన కొడుకో బిడ్డ రాజా రామ సాకేత సార్వభౌమ రామ రామ జయ జై సాయిరామ్ జై జై సాయిరామ్ ప్రియనాథుడవై శిలగా వెలిసావే మహాదేవుడవై నావే శిలగా వెలిసావే మహాదేవుడవై నావే తిరుమల తిరుపతిలో సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేణ స్నానం ఆపోహిష్టామయో భువః ఆనూర్జే విధాన మహేర్ణారిక్షసే యోశ్వరమో సస్య భార్యదేహః ప్రణాయో ముంధ్యాదో గణం నిగచ్చతే నమస్భగో నిర్భదేశ్వతో గణమస్య భావ అనుష్వధమావ అమాధయ స్వస్వాక్షరంతి సిద్ధవః మధుద్యోగస్తన పితామధుమాన్ లోహస్తన మధుమాత్మస్తు సుమిడియః మా ద్వీరాయ వరుణాయ వాయే వరస్తవే त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्ते सुखं वद मे अबाधातारो सर्वतो मां पाहि पाहि समन्तात् सर्वं जगदिदं त्वत्तो जायते त्वं चत्वारि देहत्रयातीतः
ततो विश्वञ्जग्रामद तस्माद् विराट जायत स जातो अत्यरिष्यत भूमि मदोपुर జై సాయిరామ్. జగదాలయంలో కొలువైన షిరిడి సాయిబాబా దేవాలయంలో 1992లో గురుస్థానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 1999లో మనం ఇప్పుడున్న బాబా సన్నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క బాబా విగ్రహం కింద ఆనాటి భక్తులు 108 బుక్స్ సాయినామాలతో అందులో పెట్టడం జరిగింది. ఇట్టి విగ్రహానికి మనకు పెద్దలు 1008 ఓంకార్ దత్తు స్వామి, అలాగే అవధూత శ్రీ 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 పున్నూరి నారాయణ దాస్ గారి వారి సూచన ఈ స్థలము బాగుంటుందని చెప్పడంతో అప్పుడు వారి ఆజ్ఞతో దీన్ని తీసుకొని జగదాలయ గురువర్యులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి మంగళాశాసనము నేతృత్వంతో వారి స్వహస్తాలతో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆనాటి కార్యక్రమము మొదలు మన సభాపతి తిరుల విశర్మ గారు ప్రప్రథమంగా ఇక్కడ విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఎంతోమంది ధన రూపేణ, శ్రమ రూపేణ, వస్తు రూపేణ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నారు. మహాసరస్వత్యే నమః. అస్మద్గురుభ్యో నమః. నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః. పరయేభ్య పరపాదుకాభ్యః ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమో నమః. సద్గురు పాదుకాభ్యః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమాభ్యహం. సనాతన వైదిక ధర్మంలో మనిషి యొక్క మనుగడకి భగవంతుడు ఎన్నో ఉపాయాలను తెలిపి ఉన్నాడు. ఆ తెలిపినటువంటి ఉపాయాలన్నీ అష్టాదశ పురాణాలను సాక్షాత్తు వ్యాస భగవానుడు క్రోడీకరించినాడు. 365 రోజులు 365 పండుగలు చేసుకునేటువంటి విధంగా ఒక అద్భుతమైన రూప కల్పన చేసినటువంటి వ్యాస భగవానుడికి శతదా సహస్రదా వందనాలు తెలియజేస్తూ ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని పరాభవనామ సంవత్సరంలో షిరిడిలో ఏ విధంగా అయితే 7 రోజుల సప్తాహ సాయినామ సంకీర్తన జరుగుతుందో అదేవిధంగా మన జగిత్యాల పట్టణంలోని సాయినాథుని యొక్క దివ్య మందిరంలో 7 రోజులుగా అఖండ సాయినామ సంకీర్తన వివిధ సత్సంగ సభ్యుల చేత, ఆలయ కమిటీ సభ్యుల చేత రమ్యంగా వైభవంగా సాయినామ సంకీర్తన కార్యక్రమాన్ని నేటి రోజున సమాప్తి చేసుకున్న శుభ సందర్భంలో స్వామికి మొదటి రోజున ఇక్కడ సహస్ర కలశ స్థాపన మరియు నామ సంకీర్తన ప్రారంభమైంది. విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అల్పాహార స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినారు. చివరి రోజున ఏ 7 రోజులైతే సమస్త భక్తావళి నామ సంకీర్తనలో పాల్గొన్నారో వాళ్ళందరి చేత వాళ్ళకు కలశాన్ని సమర్పణ చేసి ఆ కలశంలో తీర్థం చేత స్వామికి షిరిడి సాయినాథునికి అభిషేకాన్ని గావించి స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీమాన్ బల్మూరి సతీష్ కుమార్ గారు మరియు శ్రీమాన్ మాల కైలాసం గారు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి పారవశ్యముతో భక్తి తరంగాలను వెదజల్లుతూ నామ సంకీర్తన చేత అలరాలేలా రామనామమే ఆనందదాయకం, రామ అంటే కష్టాలు పోయేది, రామ అంటే ఆనందం కలిగేది,
రామ అంటే కష్టాలను కలిగించేటువంటి వాటిని దూరం చేసే నామం రామనామం. అటువంటి రామ నవరాత్రులను పురస్కరించుకొని చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ, చూసిన భక్తులందరికీ సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషం చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని కోరుతూ, ఇటువంటి కార్యక్రమాలు మనందరి చేత సనాతన ధర్మంలో మనందరం ఉండేట్టుగా పరమాత్ముడు ఆశీర్వదించాలని కోరుతూ జై సాయిరామ్.